పిల్లల్లో జ్వరంతో వచ్చే ఫిట్స్ ప్రమాదకరమా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుజాత, పీడియాట్రిక్ కన్సల్టెంట్, కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. జ్వరంతో పాటు ఫిట్స్ రావడాన్ని మనం ఫెబ్రల్ సీజర్స్ అంటామండి. ఈ ఫెబ్రల్ సీజర్స్ అన్నది పిల్లల్లో మోస్ట్ కామన్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ. ఫిట్స్ ఎందుకు వస్తుందంటే హై టెంపరేచర్స్ వల్ల బ్రెయిన్లో థర్మోస్టాటిక్ మెకానిజం ఆల్టర్ అయినప్పుడు పిల్లల్లో ఫిట్స్ లక్షణం మనం చూస్తుంటాం. ఈ ఫిట్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చేతులు కాళ్ళు స్టిఫ్గా పెట్టేయడం, కళ్ళు తేలేయడం, నోట్లోంచి చొంగలు కారడం, బాడీ షివరింగ్, జిట్టరీనెస్ లాంటి లక్షణం మనం చూస్తూ ఉంటాం. ఇది కామన్ గా 6 months to 5 years ఏజ్ గ్రూప్ లో చూస్తాము. కానీ పీక్ ఏజ్ గ్రూప్ వచ్చి 1 to 2 years ఆఫ్ ఏజ్ పిల్లలు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హై గ్రేడ్ టెంపరేచర్, ఇంకొకటి వైరల్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫెబ్రల్ సీజర్స్. సో దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫీవర్ ఉన్నప్పుడు త్వరగా టెపిడ్ స్పానింగ్ చేయడం, అంటే గోరువెచ్చని నీళ్లతో బాడీ మొత్తం తుడవడం, పారాసెటమాల్ సిరప్ వేసుకోవడం. ఫెబ్రల్ సీజర్స్ వచ్చాయంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ పానిక్ అవ్వకూడదు, పిల్లల్ని సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. మోస్ట్ కామన్గా లెఫ్ట్ లెటరల్ పొజిషన్ అయితే బెటర్. ఇంకొకటి బిగుతుగా ఏమైనా క్లాతింగ్ ఉంటే లూజ్ చేయాలి. ఫిట్స్ వస్తుంది కంటిన్యూస్గా అంటే ఆపడానికి ట్రై చేయకూడదు. ఈ ఫెబ్రల్ సీజర్స్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే పిల్లల్ని స్ట్రైట్ గా పడుకోబెట్టేయడం, నోటిలో వాటర్ లేదా సిరప్స్ వేసేయడం, ఇంకా ఐరన్ ఆబ్జెక్ట్స్ లాంటివి చేతిలో పెట్టడం. దీనివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. మంచి విషయం ఏంటంటే ఈ ఫెబ్రల్ సీజర్స్ అన్నది ప్రమాదకరమేం కాదండి. ఇది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. కానీ ఫిట్స్ మోర్ దెన్ 5 minutes కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చినా, ఇంకోటి ఏంటంటే పిల్లవాడు ఫిట్స్ వచ్చాక డ్రౌజీగా ఉన్న, డల్గా అయిపోయినా, రెస్పిరేషన్స్ ఊపిరి తీసుకోవడం ఏమైనా ఇబ్బంది పడుతున్నా, బ్లూ కలర్లో అయిపోతున్నా, ఈ లక్షణాలుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.